ఇదివరకు ఆయన రక్షణ ఛానల్కే తెలుసు, ఇదివరకు ఆయన యూట్యూబ్లో కొంతమందికే తెలుసు. ఈరోజు అసలు ప్రవీణ్ పగడాల అని మన నోట్లో నుంచి వస్తే మన దేశమే కాదు, ఇతర దేశాలే కాదు, ఇతర రాష్ట్రాలే కాదు, ఆయన ఎవరు అనేటువంటి సర్చింగ్ అంట గూగుల్ తట్టుకోలేకపోతుందంట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని న్యూస్లు పక్కన పెట్టేసి అసలు ఆయన ఏమేమి మాట్లాడారో ఆ వాక్యాలు ఇంకొక న్యూస్లో ఎందుకు వేస్తారు, ఇంకొక ఛానల్స్లో ఎందుకు వేస్తారు, హిందూ ఛానల్స్లో ఎందుకు వేస్తారు, అవన్నిటిల్లోనూ ఆయన యొక్క వర్తమానాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ ఆయన ఎవరో తెలిసిపోయింది. ఇది వచ్చి ఎవరైనా బోర పెట్టి అరిచినా ఎవరో వినరు. ఆయన జీవితకాలం అంతా బ్రతికినా కూడా ఆయన సగం మందికే తెలుస్తారు. ఆయన చనిపోయిన తరువాత ఆయన రక్తము మాట్లాడుతూ ఉంది. ఇది శ్రమలో ఉన్నటువంటి బ్యూటీ. క్రైస్తవులు బ్రతుకుట క్రీస్తే చావైతే హల్లెలూయా అంతే తప్ప ఆయన ఎందుకు చనిపోయాడు, మన దేవుడు కాపాడుకోలేకపోయాడా, ఆయన వెళ్ళి అక్కడ చేపట్టి లాక్కు రాలేదా, అక్కడ ఉన్న రౌడీని తనలేదా యేసయ్యా, ఇది కాదండి. క్రైస్తవ్యం టోటల్గా డిఫరెంట్. అలాగని చూస్తూ ఊరుకునేవాడు మన దేవుడైతే కానే కాదు. దీనిలో ఎంతో అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ఆయన చేసిన పనికి ఫలితంగా దేవుడిచ్చిన అవార్డు ఏంటంటే అసలు సైంటిస్టులు మాట్లాడుతున్నారు, అసలు ఇంజనీర్లు మాట్లాడుతున్నారు, ఈరోజు డాక్టర్లు మాట్లాడుతున్నారు, దేశ నాయకులు మాట్లాడుతున్నారు, దేశంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. పోలీసు వ్యవస్థ అంతా ఒకసారి ఇలా ఊగుతుంది. ఇంటర్నేషనల్ సమస్య అయిపోయింది. ఆ దేశం నుంచి లాయర్లు వస్తున్నారు ఇప్పుడు మన దేశానికి. అక్కడ ఈ యొక్క ఏమంటారు కేసుని అక్కడ ఫైల్ చేశారు, అక్కడ నుంచి అడ్వకేట్లు దిగి వస్తున్నారు. ఏం చెప్పాలి ఇంకా? ఒక మనిషికి ఇంతకంటే ఘనత ఎప్పుడైనా వస్తుందా?